అవ్వ తాతలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు, నా దివ్యాంగులకు అందించింది ఎంతో తెలుసా? అక్షరాల 84,731 కోట్ల రూపాయలు నేరుగా అందించింది. ఇక రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడికి రైతన్న ఇబ్బందులు పడతా ఉన్నా కూడా పాలకులు చూస్తూ ఉండిపోయారే కానీ ఏ ఒక్కరూ కూడా రైతన్నకు తోడుగా నిలబడలేదు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు తోడుగా వైఎస్ఆర్ రైతు భరోసాగా ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది అక్షరాల 34,370 కోట్ల రూపాయలు కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది. రైతన్నలకు 0 వడ్డీగా అందించింది మరో 2,050 కోట్లు. ఉచిత పంటల బీమాగా రైతన్నలకు అందించింది మరో 7,800 కోట్లు. ఇన్పుట్ సబ్సిడీగా రైతన్నలకు సమయానికే ఇచ్చింది మరో 3,261 కోట్ల రూపాయలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు కనిపించే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక అక్క చెల్లెమ్మలు ఏకంగా 53 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ ఆ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిగా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టింది అక్షరాల 26,067 కోట్ల రూపాయలు పెట్టాము ఒక అమ్మ ఒడి అనే ఒక్క పథకం ద్వారా. పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేద కుటుంబానికి కూడా రాకూడదు అని ఆ పిల్లలకు, ఆ తల్లులకు, ఆ కుటుంబాలకు తోడుగా ఉంటూ జగనన్న విద్యా దీవెన ద్వారా, జగనన్న వసతి దీవెన ద్వారా ఏకంగా 29,65,000 మంది పిల్లలకు వారి తల్లులకు అందించింది అక్షరాల మరో 18,000 కోట్ల రూపాయలు. పెద్ద చదువుల కోసం ఆ పిల్లలకు, ఆ తల్లులకు తోడుగా ఉంటూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వైఎస్ఆర్ చేయూత గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా వైఎస్ఆర్ చేయూతగా 33 లక్షల అక్క చెల్లెమ్మలకు వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా వారిని ప్రోత్సహిస్తూ అదే అక్క చెల్లెమ్మకు వరుసగా అండగా ఉంటూ ఒక్క చేయూత పథకం ద్వారా అందించింది మరో 19,189 కోట్ల రూపాయలు అని కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఇదే క్రమంలో ఈబీసీ నేస్తం కింద 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు అందించింది మరో 1,876 కోట్లు. కాపు నేస్తం కింద మరో 3,58,000 మంది అక్క చెల్లెమ్మలకు అందించింది మరో 2,029 కోట్లు. వైఎస్ఆర్ ఆసరాగా చంద్రబాబు మాటలు నమ్మి అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఏకంగా 78,94,000 పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా అందించింది 25,571 కోట్ల రూపాయలు ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా. అదే అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ కుదేలు కాకుండా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 0 వడ్డీ కింద ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది మరో 4,969 కోట్ల రూపాయలు. అక్క ఆరోగ్యశ్రీ కింద పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా 39,39,000 మందికి ఒక ఆరోగ్య
ఒక్క ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినది 12,463 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా మరో 23,29,000 మందికి ఇచ్చింది మరో 1,390 కోట్ల రూపాయలు. మత్స్యకార భరోసాగా 2,44,000 మంది మత్స్యకారులకు మంచి చేస్తూ ఇచ్చినది 538 కోట్ల రూపాయలు. స్వయం ఉపాధికి మరింత ప్రోత్సహిస్తూ నేతన్న నేస్తం ద్వారా 82,000 మందికి అందించింది మరో 982 కోట్లు. చేదోడుగా సహాయం చేస్తూ నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు 3,38,000 మందికి ఇచ్చింది మరో 1,260 కోట్లు. వాహన మిత్ర ద్వారా మరో 2,76,000 మంది సొంత ఆటో, సొంత క్యాబ్ డ్రైవర్, సొంత క్యాబు నడుపుతా ఉన్న నా అన్నతమ్ములకు అండగా ఉంటూ చెల్లించినది మరో 1,300 కోట్ల రూపాయలు. 10,40,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు కూడా అండగా ఉంటూ వారి కోసం ఇచ్చింది మరో 906 కోట్ల రూపాయలు. ఇలా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మరొక్కసారి చెప్తాను, ఇలా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు హయాంలో ఏ ఒక్క అక్క చెల్లెమ్మకైనా కూడా కనీసం ₹1 అయినా కానీ మీ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇది కాక మరో 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసి అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు కడతా ఉన్నాం. ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు పలుకుతుంది. ఆ ఇల్లు పూర్తయ్యేసరికి ఆ అక్క చెల్లెమ్మలకు ఇలా ఏకంగా ఒక్క ఇంటి స్థలము, ఒక్క ఇంటి మీదనే దాదాపుగా 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆదాయం, 20 లక్షల దాకా ఆస్తి కల్పించిన పరిస్థితి. ఈ రకంగా నా అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 లక్షల కోట్లు పైచిలకు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఇవన్నీ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ పాలనలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి అన్న సంగతి ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కోరుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ వారి కుటుంబాలు తలరాతలు మార్చాలని, ఆ పేదింటి పిల్లల చదువుల మీద, వారి బడి మీద మనం పెడతా ఉన్న ఖర్చు, మనం పెడతా ఉన్న దృష్టి మరో 10 సంవత్సరాలలో ఆ పిల్లలు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన తర్వాత, ఆ 10 ఏళ్ల తర్వాత ఆ గవర్నమెంట్ బడిలో చదువుతా ఉన్న మన ప్రతి పేద పిల్లాడు కూడా ఏ మాదిరిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అనంటే, ధనికులే ఆ పిల్లలను చూసి మా పిల్లల కన్నా ఆ పేద పిల్లాడు గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు అనే విధంగా విద్యారంగంలో సంస్కరణ తీసుకొస్తా ఉన్నాం. ప్రతి అడుగు కూడా ధనికుల పిల్లలకు ఒక చదువు ఉండకూడదు, పేద పిల్లలకు ఇంకో రకంగా చదువు ఉండకూడదు. మన పేద పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా అవే క్వాలిటీ చదువులు, అవే గొప్ప చదువులు ఆ ప్రతి పేద ఇంట్లో కూడా అందాలి అని చెప్పి ఆ పేద పిల్లల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ ఈ 58 నెలలుగా ప్రతి అడుగు వేశాడని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.
ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ చేసిన ఈ పాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కానీ, ఒక్కటంటే ఒక్క స్కీమ్ కానీ ఎందుకు గుర్తుకు రాదు అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతూ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా మీ అందరి దగ్గరికి వచ్చాడు, కూటమన్నాడు, జెండాలు జత కట్టాడు.